నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి 120/80 ఉంటుందని మనం కామన్ గా చెప్పుకున్నాం. కొంచెం మోడరేట్ గా ఉండాలి అంటే 139 అలా ఆ మధ్యలో ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ అంటే అంటే అకార్డింగ్ టు ద WHO క్యాలిక్యులేషన్స్ అన్నమాట ఇవన్నీ. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ఒక హెల్దీ హ్యూమన్ బీయింగ్ కి బ్లడ్ ప్రెషర్ అనేది 120/80 ఉంటుంది. కొంచెం మోడరేట్ అంటే 130 నుంచి 139 మధ్యలో ఉంటుంది అనమాట. ఏది సిస్టోలిక్ మూమెంట్. డయాస్టోలిక్ వచ్చి 80-90 అలా ఉంటుంది. హై బ్లడ్ ప్రెషర్ అనేది అంటే 140 నుంచి అది ఇంకెక్కడికైనా రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? సో ఈ ఈ బ్లడ్ ప్రెషర్స్ వీటి ఇంక్రీజన్ వల్ల ఏమవుతుంది అంటే కాజెస్ ఏంటి అని మనం మాట్లాడుకుంటే బీపీకి ఏముంటాయి? అన్కంట్రోలబుల్ లైఫ్ స్టైల్స్. మనం ఫుడ్ లో తీసుకునే సాల్ట్స్, పొటాషియం, వీటి వల్ల కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది అనమాట. ఈ సాల్ట్ డిపోజిషన్ ఏమవుతుందంటే మన వెయిన్స్ లో డిపాజిట్ అయిపోతాయి. మన ఫ్యాట్ అంటే ఎక్కువ ఎక్సెసివ్ వెయిట్, ఎక్సెసివ్ ఆయిల్స్ తీసుకుంటాం. ఆయిల్లో బాగా ఫ్రై చేసిన ఐటమ్స్ ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్యాట్ అనేది మన ఆర్టరీస్ లోను వెయిన్స్ లో ఏమవుతుందంటే వాటి గోడలకి, నర్వ్స్ యొక్క గోడలకి, సిరలు ధమనులు అంటారండి తెలుగులో, అదే అనుకుంటా. సిరలు ధమనులకి మధ్యలో ఆ గోడలకి, వాల్స్ కి అతుక్కుపోతుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, మన ప్రెషర్ అంటే బ్లడ్ ఫ్లో అయ్యే ప్రెషరు అంటే బ్లడ్ ఫ్లో అవడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న ఇది నేరో అయిపోయినప్పుడు ఫ్లో ఆఫ్ బ్లడ్ అనేది చాలా టైం తీసుకుంటుంది కదా. సో ఆటోమేటిక్ గా హార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోతుంది. పంపింగ్ చెయ్యాలి, టైం పడుతుంది, చాలా టైం తీసేసుకుంటుంది అనమాట. సో ఇది ఎక్సెసివ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి, టొబాకో తీసుకున్న వాళ్ళకి ఈ టొబాకో అనేది కూడా ఆ వాల్స్ లో ఆ వాల్స్ కి అటాచ్ అయిపోతుంది అనమాట ఈ టొబాకో అన్నది. సో దీని వల్ల వాళ్ళకి వీళ్ళల్లో ఆల్కహాల్, సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి, ఎక్సెస్ ఆయిల్ ఫుడ్స్ తినే వాళ్ళల్లో ఇది ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ అనేది మనం చూస్తాం. అలాగే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకి కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. జెనెటికల్ గా వచ్చేది కూడా బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇంకొకటి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ అన్నమాట. మనం మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకున్నాం. ఫిజికల్ మూమెంట్స్ ఏమీ లేకుండా ఒక చోకట కూర్చున్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది స్లో డౌన్ అవుతుందని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో దీని వల్ల కూడా మనకి బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్రానిక్ స్ట్రెస్. ఎక్కువ కాలం దీర్ఘకాలంగా స్ట్రెస్ బాగా తీసుకున్నాం అనుకోండి, టెన్షన్ ఎక్కువ పడితే బీపీ అనేది ఆటోమేటిక్ గా ప్రెషర్ అనేది ఏమవుతుంది, ఇక్కడ ప్రెషర్ దేని వల్ల అవుతుంది, జస్ట్ ఒక కామన్ థింగ్ ఆలోచించండి. ఇప్పుడు మనకి స్ట్రెస్ ఎక్కువ పడుతున్నాం, మన బ్రెయిన్ ఎక్కువ వర్క్ అవుతుంది, ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్ మీద. సో ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఈ బ్లడ్ సప్లై ఎనర్జీ దానికి కావాల్సి వస్తుంది, బ్రెయిన్ కి కావాల్సి వస్తుంది. సో మోర్ పంపింగ్ ఏమవుతుంది, హార్ట్ మీద ప్రెషర్ పడుతుంది అనమాట. సో దీనివల్ల క్రానిక్ గా ఎక్కువ కాలం దీర్ఘకాలంగా స్ట్రెస్ పడుతూ ఉన్నప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏజ్ పరంగా చూసుకున్నప్పుడు కూడా బీపీ అనేది ఉంటుంది. సమ్ మెడికల్ కండిషన్స్ లైక్ కిడ్నీ ప్రాబ్లమ్స్, కిడ్నీ ఇష్యూస్ ఉన్న వాళ్ళల్లో బ్లడ్ ప్రెషర్ ఉంటుందండి. అలాగే నిద్రకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, నిద్ర సరిగా పట్టని వాళ్ళకు కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అంటే నిద్రకి సంబంధించిన మెడికేషన్స్ తీసుకుంటారు కొంతమంది, స్టెరాయిడ్స్ కానీ, అలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా బీపీ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకునే ఇప్పుడు దీన్ని డైట్, ఎక్సెసివ్ టేకింగ్ ఆఫ్ సోడియము, పొటాషియము తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సాల్ట్స్ ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ లో ఒక రకమైన ఫ్లూయిడ్ రెసిషన్ ని క్రియేట్ చేస్తాయి. అంటే టిష్యూస్ లో నీరు చేరుతుంది. ఈ ఫ్లూయిడ్ రెసిషన్ వల్ల ఏమవుతుందంటే ఇట్ లీడ్స్ టు ప్రెషరైజ్ అవుతుంది అనమాట. ఈ ఎక్సెసివ్ వాటర్ ని తీసి బ్లడ్ ని పంప్ చేయడానికి ఇదవడానికి హార్ట్ టైం తీసుకుంటుంది. సో దీనివల్ల ఏమవుతుంది, ప్రెషర్ ఏర్పడి
బీపీ వస్తుంది అనమాట, బ్లడ్ ప్రెషర్, హైపర్ టెన్షన్ అనేది లీడ్ అవుతుంది అనమాట. ఇవి కాజెస్ అన్నమాట. అర్థమైందండి ఇక్కడ దాకా? అర్థమవుతోందా ఇక్కడ దాకా? షో మీ థమ్స్ అప్. ఓకే, నెక్స్ట్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? జనరల్ గా నార్మల్ హ్యూమన్ బీయింగ్ 120/80 ఉన్న వాళ్ళకి ఏం సిమ్టమ్స్ ఉండవండి. ఇది ఎందుకు ఇది డేంజర్ అంటే అండి, సడన్ గా మనకి బ్లడ్ ప్రెషర్ పెరిగిందన్న విషయం మనకి ఏం తెలీదు. సడన్ గా ఫెయింట్ అయిపోతారు, సడన్ గా హార్ట్ కొలాప్స్ అవుతుంది. ఈ అంటే మనకి కొంతమందికి ఎక్సెస్ వెయిట్ ఉంటారు చూడండి, ఎక్సెస్ వెయిట్ ఉన్న వాళ్ళకి బీపీ ఆటోమేటిక్ గా ఎక్కువగానే ఉంటుంది వాళ్ళది. సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ మూమెంట్స్, డయాస్టోలిక్ నార్మల్ గానే ఉండొచ్చు కానివ్వండి, సిస్టోలిక్ మూమెంట్ ఆటోమేటిక్ గా వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది వెయిట్ వల్ల. సో ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ ఈ రేంజ్ ని మార్చింది, దాన్ని 130 ఆ రేంజ్ కి పెంచినట్టున్నారు. 130-140 రేంజ్ కి డబ్ల్యూహెచ్ఓ ఇప్పుడు మార్చింది. జనరల్ హ్యూమన్ ఇది అయితే 120/80. ఈ ఫ్యాట్ పర్సన్స్ లో అది బీపీ కింద కన్సిడర్ చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ ఎక్సెసివ్ వెయిట్ వల్ల ఈ బ్లడ్ ప్రెషర్ అనేది ఉంటుంది వాళ్ళలో. అయితే ఇప్పుడు జనరల్ గా నార్మల్ ఇది మనం మాట్లాడుకున్నాం కదా, సిమ్టమ్స్ ఏముంటాయి? బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళకి హెడేక్ ఎక్కువగా ఉంటుంది, చాలా హెడేక్ గా ఉంటుంది వాళ్ళకి. ఓకే, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, బ్రెత్ తీసుకోవటం కూడా మనం ఇప్పుడు జనరల్ గా హ్యూమన్ బీయింగ్ శ్వాస తీసుకోవడం అంటే అంటే మనం మనం ఆలోచిస్తూ తీసుకుంటే దాని మీద శ్రద్ధ పెడితే డీప్ ఇన్హలేషన్ డీప్ ఎక్సలేషన్ తీస్తాం. నార్మల్ గా మనం మాట్లాడుతూ తీసేసుకున్నాం అనుకోండి, తీసుకుంటాం. కానీ ఈ బీపీ ఉన్న వాళ్ళకి ఇంకా షార్ట్నెస్ ఉంటుంది అనమాట, లైక్ డాగ్ అన్నమాట. షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ చాలా, అంటే బ్రెత్ షార్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. విజన్ లో చేంజ్ వస్తుంది, అంటే బీపీ చాలా పెరిగినప్పుడు బ్లర్డ్ విజన్ ఉంటుంది అనమాట. ప్లస్ చెస్ట్ పెయిన్ ఉంటుంది, నోస్ నుంచి బ్లీడ్ అవుతుంది అనమాట. ఇలాంటి కండిషన్స్ ఉందంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా బీపీ బాగా ఎక్కువ ఉందని దే ఇమీడియట్లీ వాంట్ దే మెడికల్ హెల్ప్ అన్నమాట. వాళ్ళకి మెడికల్ హెల్ప్ చాలా అవసరం అన్నమాట. నోస్ లోంచి బ్లడ్ వచ్చినా, సివియర్ హెడేక్, సివియర్ చెస్ట్ పెయిన్ వచ్చినా, బీపీ అంటే కొంతమంది చూడండి ఏదైనా సివియర్ అంటే సడన్ ఏదైనా ఒక విషయం వింటారు, ఆందోళన చెందుతారు. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ బీపీ పెరుగుతుంది, అంటే పంపింగ్ రేటు పెరిగిపోతుంది అనమాట, ప్రెషర్ అయిపడుతుంది. ఇలా ఏర్పడినప్పుడు హెడేక్ వచ్చి సడన్ గా చెస్ట్ పెయిన్ వస్తుంది, భుజాలన్నీ లాగుతూ ఉంటాయి, షోల్డర్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం జనరల్ గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సినిమాల్లో కూడా చూపిస్తారు కదండి, బీపీ పెరిగిపోతుంది, చెస్ట్ పెయిన్ పట్టేసుకుంటారు, పడిపోతారు, ఇవన్నీ కూడా చూపిస్తుంటారు కదా సినిమాల్లో కూడా. సో ఇవి సిమ్టమ్స్ అన్నమాట. సో వీళ్ళకి ఇమీడియట్ మెడికల్ ఎమర్జెన్సీ అవసరం ఉంటుంది. నార్మల్ గా వాళ్ళల్లో ఏంటంటే నాజుగ్గా హెడేక్ ఉంటుంది, జనరల్ ఇష్యూసే ఉంటాయి తప్ప పెద్దగా ఏముండవు. దీనివల్ల ఏమవుతుంది మనకి, లాంగ్ టర్మ్ లో హార్ట్ కి, బ్లడ్ వెసల్స్ కి, కిడ్నీస్ కి ఎఫెక్ట్ అవుతుందండి. బీపీ కంట్రోల్ లాంగ్ టర్మ్ లో ఉన్న రోజు, లాంగ్ టర్మ్ క్రానిక్ గా ఉన్నప్పుడు ఈ ఈ పార్ట్స్ మనకి బాగా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు ఓకే, మనకి కాస్ట్ సిస్టోలిక్ మూమెంట్స్ డయాస్టోలిక్ మూమెంట్స్ తెలిసాయి, హై మీడియము హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటో తెలిసింది మనకి, దీనివల్ల ఎందుకు ఇవి వస్తాయి అన్నది తెలిసింది, సిమ్టమ్స్ ఏముంటాయి అన్నది తెలిసింది. ఓకే, ఇప్పుడు మన సిమ్టమ్స్ ఉంటాయి, మనం యాజ్ యూజువల్ గా మెడికల్ డాక్టర్ దగ్గరికి వెళ్తాము, డాక్టర్ ఏదో ఇంత టాబ్లెట్ ఇంత ఎంజీ వేసుకోండి అని చెప్పి మనకి ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఇది ఒక్కటే కాదు కదా, ఆల్రెడీ మనం డయాబెటీస్ కి మాట్లాడుకున్నాం. సో మన పరంగా హ్యూమన్ పరంగా ఏం చెయ్యాలి, మనం ఇది కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే ఏం చెయ్యాలి అనేది మనం ఆలోచిస్తే కనుక, ఇప్పుడు కాదు నాన్న ప్లీజ్, ఐఎమ్ ఇన్ క్లాస్ ప్లీజ్, నో 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 ప్లీజ్, సారీ 1 minute. ఓకే, సారీ సారీ ఫర్ ద డిస్టర్బ్. ఓకే, ఇప్పుడు మనకి యోగా, యోగా అనేది ఎలా హెల్ప్ అవుతుంది బీపీ పేషెంట్స్ కి? కొన్ని రకాల ఆసనాస్
అంటే కామ్నెస్ ఇచ్చే ఆసనాస్ లైక్ శవాసన్, లైక్ విపరీతకరణి అంటే ఇన్వర్టెడ్ ఫోర్స్. ఎవరైనా విపరీతకరణి పెట్టి చూపించండి. విపరీతకరణి ఆసన నాకు ఇది ఇచ్చారా, షేరింగ్ ఇచ్చారా? మీరు ఎవరైనా పెట్టండి. ఓకే. విపరీతకరణి ఆసనం ఇవన్నీ అంటే ఇన్వర్టెడ్ లెగ్స్ అప్ 90 డిగ్రీస్. ఇవి ఏం చేస్తాయంటే మనకి ప్రెషరైజ్ ని కామ్ చేస్తాయి అన్నమాట. లైక్ మళ్ళీ ఇంకా సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోజ్ అలాంగ్ విత్ బ్రీతింగ్స్, అనులోమ్ విలోమ్, భస్త్రిక లేదండి భ్రామరి, ఇవన్నీ. ఈ ఇలాంటి పేషెంట్స్ కి, బీపీ పేషెంట్స్ కి ఎక్కువగా కపాల్భాతి, భస్త్రిక అనేవి చాలా తక్కువ ఇదిలో ఇస్తారండి. అంటే మనం నార్మల్ గా అయితే బా బా ఇది భ్రామరి, సారీ, కపాల్భాతి. కపాల్భాతి ఎలా చేస్తాం మనం? ఇది నాది, సారీ. కపాల్భాతి చేసేటప్పుడు ఫాస్ట్ గా ర్యాపిడ్ గా చేస్తూ ఉంటాం కదా. సో ఈ ర్యాపిడ్నెస్ అనేది తగ్గుతుంది అనమాట. అంటే స్లోగా 1 minute కి ఒక బ్రెత్ తీసుకోవాల్సి వస్తాం అనమాట. సో ఇలా తీసుకోవాల్సి వస్తాం. ఇది విపరీతకరణి అన్నమాట. ఇలా చేస్తున్నప్పుడు ప్రెషర్ అనేది స్లో డౌన్ అవుతుంది. ఇన్వర్టెడ్ పోజెస్, శవాసను, బ్రిడ్జ్ పోజ్, సేతుబంధాసను, వీటిల్లో లైక్ అండ్ అనులోమ్ విలోమ్ ప్రాణాయామాసు, మెడిటేషన్స్ ఇవి చేసినప్పుడు ఏమవుతుందంటే అండి, మనకి మన బ్లడ్ ప్రెషర్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట. మెంటల్ టెన్షన్ తక్కువైనప్పుడు ఆటోమేటిక్గా ఈ హైపర్ టెన్షన్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఆసనాస్కి, యోగాకి ఇది చెప్పుకోవచ్చు. ఇది పెద్ద టాపిక్ ఏం కాదండి, చిన్న టాపికే. అందుకే నేను అంత ఎలాబరేట్ చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు దీంట్లో. సో డైట్ పరంగా వద్దాం మనం. డైట్ పరంగా వస్తే బీపీ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ఏమేమి డైట్ తీసుకోవచ్చు? ఆల్ లీఫీ వెజిటేబుల్స్, వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ అంటే పొట్టుతో కూడిన ఫుడ్, బ్రౌన్ రైస్ అని, పెసలు పొట్టుతో ఉంటాయి చూడండి, హోల్ గ్రెయిన్స్, ఇలాంటివి తీసుకోవాలి. రాగులు, సజ్జలు, బాజ్రా, సజ్జలు, జొన్నలు ఇలాంటివి ఉంటాయి కదా అవి. అండ్ ఫ్యాట్ ఫ్రీ డైరీ ప్రొడక్ట్స్ అండి. ఫ్యాట్ తక్కువగా ఉండే అంటే మక్కను, మన బటర్ ఎక్కువగా తినకూడదు. మక్కను ఇలాంటివి ఉంటాయి కదండి, బటర్, చీజ్, ఇలాంటివి కాకుండా ఫ్యాట్ ఫ్రీ డైరీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఇప్పుడు జనరల్ గా మనకి చెప్తున్నారు కదా, యానిమల్ ప్రొడక్ట్స్ కాకుండా వేరేవి తీసుకుంటారు. లైక్ కోకోనట్ మిల్క్, బాదాంతో చేసిన మిల్క్, మన వేరుశనగలతో చేసిన పాలు, ఇవి ఎక్కువగా నానబెట్టేసి వాటిని గ్రైండ్ చేసి వాటిని పిండి పాలు అవి తీసుకుంటున్నారు కదా. వీగన్స్ అంటూ ఉంటారు కదా. అలాంటివి కూడా అంటే వాటిలో ఫ్యాట్ ఫ్రీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. ఫ్యాట్ మళ్ళీ ఏం లేదు, సేమ్ మళ్ళీ ఫ్యాట్ డిపాజిట్ వాల్స్ కి కానీ, నర్వ్స్ కి కానీ, వెయిన్స్ కి కానీ ఇదయ్యి మళ్ళీ ప్రెషర్ ఇది అవ్వకుండా డైరీ ప్రొడక్ట్స్ లో అలాంటివి తినొచ్చు. ఫిష్, పౌల్ట్రీ, వీటిలో కూడా రెడ్ మీట్ అనేది తీసుకోరండి. ఫిష్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి కాబట్టి అది హార్ట్ కి మంచిది, కాబట్టి బ్లడ్ ప్రెషర్ ని కంట్రోల్ ఉంచుతుందని ఫిష్. పౌల్ట్రీ ప్రొడక్ట్స్ లైక్ ఎగ్, ఇవి నాకు అంత ఐడియా లేదు వాటి గురించి. అవి తీసుకోవచ్చు. నెక్స్ట్ బీన్స్ అండ్ నట్స్, సోక్డ్ నట్స్, ఇవి మీకు ఎక్కువగా మంచి విటమిన్స్ ని, మినరల్స్ ని బాడీకి అందిస్తాయి. సో ఇవి మిగతా ఫ్లెష్ అవుట్ అవటానికి హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఏవైతే మనకి బాడీలో డిపాజిట్స్ అయి ఉంటాయో అవి ఫ్లెష్ అవుట్ అవటానికి ఇవి హెల్ప్ అవుతాయి అనమాట, సీడ్స్ కానీ ఇవి. ఓకే, ఇంతవరకు హైపర్ టెన్షన్ క్లాస్. ఇవాళ చాలా ఫాస్ట్గా అయిపోయింది క్లాస్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హైపర్ టెన్షన్ అంటే ఏంటి? హైపర్ టెన్షన్ అంటే హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్ ఇస్ ఎ కండిషన్ వేర్ ద ఫోర్స్ ఆఫ్ బ్లడ్ అగైనెస్ట్ టు ద ఆర్టరీస్ వాల్స్ ఈస్ కంటిన్యూస్లీ హై అన్నమాట. మనకి వాల్స్ కి వెళ్ళి కొట్టుకునే
ప్రెషర్ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట, మేకింగ్ హార్ట్ వర్క్ హార్డర్ టు పంప్ బ్లడ్ అనమాట. వర్క్ మనకు హార్ట్ బ్లడ్ పంప్ చేయడానికి చాలా కష్టపడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ హైపర్ టెన్షన్. ఓకే, మెడికల్ టర్మ్స్ లో చెప్తున్నాను. ఈ హార్ట్ బీట్, ఈ ప్రెషర్ ఎక్కువ అవటం వల్ల కిడ్నీస్, హార్ట్, బ్రెయిన్ ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. సో నార్మల్ హ్యూమన్ బీయింగ్ కి 120/80 ప్రెషర్ ఉంటుంది. ఇక్కడ మనం దీన్ని మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీలో కొలుస్తామండి. ఎంఎంహెచ్జి అంటే అది అనమాట. 120/80 ఎంఎంహెచ్జి అంటే మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీలో కొలుస్తాం మనం. సో ఈ వీటిని అప్పర్ పోర్షన్ సిస్టోలిక్ మూమెంట్ అంటాం, లోవర్ పోర్షన్ వచ్చి డయాస్టోలిక్ మూమెంట్ అంటాం. సిస్టోలిక్ మూమెంట్ అంటే ఏంటంటే ద ప్రెషర్ ఇన్ ద ఆర్టరీస్ వెన్ ద హార్ట్ బీట్స్ అనమాట. ఆర్టరీస్ కి మధ్యలో ఉండే ప్రెషర్ వెన్ హార్ట్ బీట్ అవుతున్నప్పుడు. నెక్స్ట్ డయాస్టోలిక్ మూమెంట్ అంటే రెండు హార్ట్స్ బీట్స్ మధ్యలో ఉండే రిలాక్సేషన్ ని డయాస్టోలిక్ మూమెంట్ అంటాం అనమాట. సో జనరల్ గా మనకి 120/80, మోడరేట్ లో వచ్చేసి 130 నుంచి 139 దాకా సిస్టోలిక్ మూమెంట్స్ ఉంటాయి. హై బ్లడ్ ప్రెషర్ వచ్చేసరికి మోర్ దాన్ 140 నుంచి ఇంకా రేంజ్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో ఈ వీటికి కాజ్లు ఏముంటాయి? మన పూర్ డైట్, మనం ఫుడ్ లో ఎక్కువ సాల్ట్, పొటాషియం కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ అప్పుడు, ఎక్సెసివ్ ఆల్కహాల్, టొబాకో తీసుకున్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్స్ ఉంటాయి. కొన్ని రకాల ఏజ్ ఫ్యాక్టర్స్, కొన్ని రకాల మెడికేషన్స్ తీసుకున్నప్పుడు, మన కిడ్నీ పేషెంట్స్ లో, నిద్రలేమి ఉన్న వాళ్ళల్లో, అంటే నిద్ర ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో, స్లీప్ డిజార్డర్స్ అండ్ ఎక్కువ వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో మనం ఈ బ్లడ్ ప్రెషర్ ని ఎక్కువగా చూస్తాం. సో ఇవి కాజెస్ అన్నమాట. సిమ్టమ్స్ వచ్చేసి ఏంటి? హెడేక్ బాగా ఎక్కువగా ఉంటుంది, చెస్ట్ పెయిన్ ఉంటుంది, షోల్డర్ పెయిన్స్ ఉంటాయి, ప్లస్ మన ఇంకా నోస్ లోంచి బ్లీడ్ అవుతుంది. ఇలాంటి కండిషన్స్ ఉంటే వాళ్ళకి చాలా సివియర్ గా ఇది ఇక్కడ ఇచ్చారు చూడండి, డయాస్టోలిక్ మూమెంట్, సిస్టోలిక్ మూమెంట్. ఓకే, ఆర్టరీస్ ఉంటాయి కదా, ఈ ఆర్టరీస్ ని మధ్యలో ఉండే ప్రెషర్ రెండు, ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ హార్ట్ చూడండి, ఇక్కడ రెండిటికి మధ్య హార్ట్ లో తేడా ఉంది చూడండి. దిట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ మూమెంట్ అనమాట. అంటే ఇక్కడ రిలాక్స్ అవుతుంది హార్ట్. కర్సర్ ఇటు లెఫ్ట్ సైడ్ పెడితే రిలాక్స్ అవుతుంది ఇక్కడ హార్ట్ అయినప్పుడు డయాస్టోలిక్ మూమెంట్ అనమాట. చూడండి, రెండు హార్ట్స్ కి మధ్యలో, డయాగ్రామ్స్ కి మధ్యలో చేంజ్ ఉంది చూడండి. సో దట్ ఈస్ కాల్డ్ సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ మూమెంట్స్ అనమాట. ఓకే, సో ఈ సిమ్టమ్స్ ఏముంటాయని అనుకున్నాం? బ్లర్డ్ విజన్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇలాంటి పర్సన్స్ కి మనకి మెడికల్ నీడ్ అనేది చాలా ఎమర్జెన్సీ కండిషన్స్, వాళ్ళు ఎమర్జెన్సీగా ఉంటారు. అండ్ ఎక్సెసివ్ వెయిట్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ బీపీ అనేది ఉంటుంది. సో నార్మల్ గా హెడేక్, ఈ లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ ఇచ్చేవి కిడ్నీస్, హార్ట్, బ్లడ్ వెజల్స్ బాగా ఎఫెక్ట్ ఇస్తాయి అనమాట లాంగ్ టర్మ్ లో, క్రానిక్ గా ఉన్నప్పుడు. సో మనం దీన్ని యోగా ద్వారా ఎలా మనం దీన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు? యోగాసనాలకు సంబంధించి ప్రాణాయామాస్కి వచ్చేసి భ్రామరి ప్రాణాయామ, అనులోమ విలోము చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట ప్రాణాయామాస్ లో. ప్లస్ మెడిటేషన్ బీపీ పేషెంట్స్ కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు, చక్రా బేస్డ్ మెడిటేషన్ కావచ్చు, ఇంకోటి పంచకోశాస్ కి సంబంధించి మెడిటేషన్ కావచ్చు, ఇంకోటి ఏదైనా సరే మెడిటేషన్ అనేది హెల్ప్ అవుతుంది బీపీ పేషెంట్స్ లో. డైట్ కి వచ్చేసరికి ఆల్ వెజిటబుల్స్ సిమ్టమ్స్, ఎస్, ఆల్ వెజిటేబుల్స్, గ్రెయిన్స్, ఫ్యాట్ ఫ్రీ డైరీ ప్రొడక్ట్స్, ఫిష్, పౌల్ట్రీ ప్రొడక్ట్స్, సీడ్స్, హోల్ గ్రెయిన్ ప్రొడక్ట్స్, సీడ్స్ అండ్ నట్స్, ఇవి బాగా తీసుకోవాలి. ఓకే, ఇది హైపర్ టెన్షన్ కి సంబంధించి. ఓకే, ఇది ఇవాళ క్లాసు. ఏదైనా డౌట్ ఉంటే అడగండి.